సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా కట్టడికి అవసరమైతే ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతా, నిధులు అనేది సమస్య కాదు, అవసరం వస్తే అప్పు తెచ్చాయని పెడతా అని చెప్పని నిండా పేర్కొన్నది. అంటే వాస్తవంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా వాస్తవంగా ఏదైతుందో విద్య వైద్యం ఈ రెండు కూడా భారత రాజ్యాంగం నిబంధనలకు అనుగుణంగా ఇవి భారత పౌరుల ప్రాథమిక హక్కు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో భారత పౌరులకు కావలసినటువంటి ఒక విద్య వైద్య సదుపాయాలు కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా నిర్దేశింపబడ్డాయి. సరే, ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చేయదలుచుకున్నాడు ఏంటి అనేది కేవలం ప్రకటనలకే పరిమితం కావటం ఆశ్చర్యం కలిగిస్తుంది, బాధ కలుగుతుంది. ఇలా కోవిడ్ నియంత్రణలో మన ప్రభుత్వ వైద్యాలయాలలో కావలసిన మౌలిక సదుపాయాలు లేవు, కొరతగా ఉన్నది. డాక్టర్సే కానీ, సపోర్టింగ్ నర్సింగ్ స్టాఫ్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ కొరత ఉండడంతో ఆశించిన మేరకు మన వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. ఇలా అత్యవసరంగా రాష్ట్రంలో ఒక 50,000 మందిని డాక్టర్స్, సపోర్టింగ్ నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా ఒక 2-3 మాసాల కొరకు కాంట్రాక్ట్ బేస్ మీద భర్తీ చేసుకోవడం జరుగుతుందని చెప్పని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పని probably I believe on 9th or 10th of May, 9th or 10th of May, I believe it is only on 9th, రివ్యూ సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఆదేశాలు కూడా జారీ చేసి దాదాపు 15 రోజులు గడిచిపోతుంది. అసలు భర్తీయే 2-3 మాసాల కొరకు, ఇప్పుడు 15 రోజులు గడిచిపోతుంది. ఇంతవరకు మీరు ఎంతమంది డాక్టర్స్ భర్తీ చేసిండ్రు, ఎంతమంది నర్సింగ్ స్టాఫ్ను భర్తీ చేసిండ్రు, ఎంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ భర్తీ చేసిండ్రని నేను అడుగుతున్నాను. ఒక శ్వేతపత్ర ప్రకటించండి. కరోనా వైరస్ వ్యాధికి సంబంధించి ఆ వ్యాధి నిర్దేశించడానికి, డయాగ్నోస్ చేయడానికి ప్రధానమైనది సిటీ స్కాన్. ఇప్పుడు టిమ్స్ హాస్పిటల్ ఏదైతుందో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అంటే తెలంగాణ మొదటి విడత ఫస్ట్ వేవ్లో ఏదైతుందో టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా కోవిడ్ వైద్య చికిత్సలకు. ఇంతవరకు అందులో సిటీ స్కాన్ లేదు, ఇంతవరకు అందులో సిటీ స్కాన్ లేదు. ఐదర్ పేషెంట్ హ్యాస్ టు బి రెఫర్ టు ఉస్మానియా, లేక ప్రైవేట్ పరంగా చేసుకుని రావాలి. వీళ్ళ బ్లాక్ ఫంగస్ కు సంబంధించి కోటి ఈఎన్టీ ఆసుపత్రిని ప్రత్యేకంగా దాన్ని చికిత్సాలయంగా దాన్ని గుర్తించి, అన్ఫార్చునేట్లీ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో సిటీ స్కాన్ చూడండి అంటున్నాను. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ఉంది, చెస్ట్ హాస్పిటల్ సిటీ స్కాన్ లేదు. నువ్వు ఒకవైపు ఏదైతుందో
కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి నిధులు అనేది కొరత కాదు, ఎన్ని కోట్ల నిధులు వెచ్చిస్తా అని చెప్పి అంటున్నదే. నీకు కనీసం సిటీ స్కాన్లు లేవనే అంశం కూడా నీ దృష్టిలో లేదా? ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినావు? అంటే ఇదేనా నీ పాలన? సిటీ స్కాన్ విల్ కాస్ట్ అబౌట్ 2 crores. ఒక్కో సిటీ స్కాన్ 2 కోట్లు 3 కోట్లు. ఇక మంచి ఆధునిక టెక్నాలజీ అంటే ఇంకో కోటి ఎక్కువైతే కావచ్చు. ఆధునిక టెక్నాలజీ అంటే అసలు నీ మాటలకు చేతులకు ఏమైనా పొంతన ఉన్నదే? మరి ఏమంటాడు? ఇలా రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కొత్త కేసులు ఏదైతుందో 5% కంటే తగ్గిపోయేంత వరకు నేను లాక్డౌన్ కొనసాగిస్తాను చెప్పాను. సరే, ఆల్ రైట్. ఈ 5% 4% నువ్వు ఎంత అంతది? ఈ శాతం ఏమున్నదే? నువ్వు ఈ శాతం ఏముంది అంటూ నేను ఇవాళ దిస్ డే ఐఎమ్ టెల్లింగ్. నిన్నటి రోజు ఏవైతే పరీక్షలు నిర్వహించిందో రాష్ట్రంలో 59,709 పరీక్షలు నిర్వహించింది. నిన్న రాష్ట్రంలో నిన్న పరీక్షలు నిర్వహించిన 59,709, 59,709. 59,709 అంటే రఫ్లీ అబౌట్ 60,000. కొత్తగా పాజిటివ్ కేసెస్ ఎన్ని వచ్చినాయంటే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా, ఇలా ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు చెప్తున్నాయి, 3,043 వచ్చినాయా? 3,043 అంటే 59,709లో 3,043% మనం తీసినట్టయితే అది ఎంత వస్తుంటే 5.09. నేను తీసిన 5.09 వచ్చింది. మీరు రేపు చూడు, నేను ఏమన్నా చెప్పాను కాదు, టుమారో ఇట్ విల్ గో డౌన్ టు లెస్ దెన్ 5%. టుమారో ఇట్ విల్ గో డౌన్ టు లెస్ దెన్ 5%. అంటే ఏంది? నీ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి కనబడుతున్నాయా లేదా? అదే మన జగిత్యాలకు సంబంధించి అంటే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి యొక్క పరీక్షలు ప్లస్ పాజిటివ్ ఐడెంటిఫైడ్ కేసెస్ మండల వారీగా ఏదైతుందో వీళ్ళు మొత్తం అన్ని పత్రికలు రాసి చెప్తున్నాను. ఇదేం నా సొంత కవిత్వం కాదు, నా సొంత లెక్కలు కాదు. మొత్తం జగిత్యాల జిల్లాలో 1,460 కేసులు పరీక్షలు చేస్తే 1,460 కేసులు పరీక్షలు చేస్తే 255 కేసులు కొత్త పాజిటివ్ వచ్చినాయి. ఇట్స్ రఫ్లీ అబౌట్ 17.5%. రఫ్లీ ఇట్ ఇస్ అబౌట్ 17.5%. అంటే రాష్ట్ర యావరేజ్ 5% ఉంటే జగిత్యాల ఏదైతుందో 17 నుండి 18% మధ్యలో ఉన్నది. నేను ముందు 3 days బ్యాక్ నేను లెటర్ రాసింది, అది 17% పేర్కొన్నా. ఇప్పటి లెక్క ప్రకారం ఇంకా 17.5 పోయింది. మరి ఏది కరెక్టు, ఏది నిజంగానే జగిత్యాల 17.5 అయితే ఇది మండల వారీగా మనకు ఆధారాలతో పాటు ఏదైతుందో ఏ మండలం ఎన్ని పరీక్షలు చేసిండ్రో ఎన్ని పాజిటివ్ వచ్చినాయని చెప్పని అన్ని పత్రికలు రాసినాయి. ఈ మన మీ డిఎంఎన్హెచ్ఓ విడుదల చేసింది. రాష్ట్రంలో మరి నిజంగా ఈడ 17.5% ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఆడ 5.09గా పరిమితం అవుతుంది. మన దగ్గర 5.09 పరిమితమైన ఇంకేముంది? రేపే నువ్వు 5 లోపలికి వస్తావు. నువ్వు రేపే 5 లోపలికి వస్తావు. ఇంకేమంటాడు? కరోనా టెస్టింగ్ కిట్స్ అనేది సమస్య కాదు. నేను అవసరం వస్తే 50 లక్షల కిట్లు
సేకరిస్తా అంటుండే 50 లక్షల కిట్లు సేకరిస్తా అని చెప్పని అంటున్నాడు. అంటే ఎవడు ఆపిండు? నెల రోజుల కింద రోజుకు లక్ష టెస్టులు చేస్తే హైకోర్టు కూడా నిర్దేశించింది కనీసం 1,00,000 టెస్టులు చేయాలని చెప్పని. టుడే ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 60,000. టుడే ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 60,000. ఇప్పుడు నేను చెప్పినాక 59,709. అంటే నెల రోజుల లోపల ఏదైతుందో 40% తగ్గించడం. నెల రోజుల లోపల ఏదైతుందో 1,00,000 నుండి 60,000 తగ్గించడం అని చెప్పంటే 40% ఆఫ్ టెస్ట్ తగ్గించు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, నేను 50 లక్షల కిట్లు కొంటా అంటాడు ఆర్య. మరి ఎవడాపుతున్నాడు? ఏంది? ఎందుకు ఇది? అసలు టెస్టింగ్ అనేది ఏదైతుందో కొరత లేదు కిట్లది. నేను సాచ్యురేషన్ ప్రాతిపదికన టెస్ట్ చేపిస్తా, టెస్ట్కి వచ్చిన నేను వాపసు పోనీయా. దీనికి ఎవడు బాధ్యుడు? మరి ఏమైతున్నాయి కిట్లని? నువ్వు ఇంత బుద్ధివంతునిగా పనిచేస్తే, నువ్వు ఇంత బుద్ధివంతునిగా పనిచేస్తే ఈ కిట్లన్నీ ఎక్కడ పోతున్నాయి అంటూ నేను. ఎందుకు టెస్ట్లు అయితే లేవు అని చెప్పి అంటూ నేను. ఎందుకు నువ్వు లెక్కలు దాయాల్సి వస్తుంది? ఎందుకు ఈ లెక్కలు దాయాల్సి వస్తుంది? ఎందుకు ప్రజల జీవితాలతో చెలగాటలాడుతున్నావు అని చెప్పి అంటున్నా. ఎందుకు ప్రజల జీవితాలతో చెలగాటలాడుతున్నావు అని చెప్పి అంటూ నేను. అంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలే కానీ స్వయంగా నేను చెప్తున్నాను. నేను ఈ నెల రోజుల లోపల ఒక 3 ఉత్తరాలు రాసింది. ఆల్ ది 3 లెటర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇట్ టు ది ప్రెస్. మేలో నేను 3 ఉత్తరాలు రాసిన సీఎం గారికి, మార్కింగ్ ఇట్ కాపీ టు ది కలెక్టర్ అండ్ మార్కింగ్ ఇట్ టు ది ప్రెస్ మీడియా ఎగ్జామ్. ఏమని? ఈ టెస్ట్ ఏదైతుందో మీరు సాచ్యురేషన్ ప్రాతిపదికన చేపట్టాలి. ఎట్లయితే పాజిటివ్ ఐడెంటిఫైడ్ కేసెస్ ఉంటాయో వీళ్ళ మండల స్థాయిలో మీరు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వీళ్ళు ఒక JNTU కళాశాల మాత్రమే వాళ్ళ క్వారంటైన్ కేంద్రం ఉండడంతో అందరు అక్కడ పోవడానికి సిద్ధపడటం లేదు. వీళ్ళ మండల స్థాయిలో ఏదైతుందో మీ మోడల్ స్కూల్స్ ఖాళీ ఉన్నాయి, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ఖాళీ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నాయి. మీరు మండల స్థాయిలో క్వారంటైన్ కేంద్రాలు నిరూపించేసినట్టయితే ఎక్కడికక్కడ దీన్ని కంటైన్ చేయడానికి నిరోధించడానికి. మన దగ్గర ఉమ్మడి కుటుంబాలలో మనకు తెలియదు ఏమున్నదే, కామన్ టాయిలెట్ ఒకటే ఉంటుంది. భార్య భర్తలు, 2 పిల్లలు, తల్లి తండ్రి. ఇంట్లో ఒకటి కరోనా సోకుద్ది. ప్రత్యేక సదుపాయాలు లేకపోవడంతో ఏదైతుందో మొత్తం ఇంటిల పాది కరోనా సోకుతున్నది. దీనికి వాట్ హ్యావ్ సజెస్టెడ్ మీకు తెలియదు కాదు. ఈ డోర్ టు డోర్ హెల్త్ సర్వేలో మన జిల్లాలో దాదాపు 8,000 మంది జ్వర పీడితులను, జలుబు పీడితులు గుర్తించింది. సస్పెక్టింగ్ దెమ్ కరోనా, పార్ట్ ఆఫ్ దెమ్. ఈ 8,000 మంది గట్ట మీరు దశల వారీగా రోజుకో 2,000 మందికి టెస్టులు చేస్తే 4 రోజుల్లో మొత్తం 8,000 మందికి టెస్టులు అయిపోతాయి. 8,000 మందికి టెస్టులు చేస్తే రోజు 2,000 మంది చొప్పున 4 రోజుల్లో టెస్టులు అయిపోతాయి. దాంట్లో 25% కోవిడ్ బాధితులు తేలుతారు. రెస్ట్ 70-75% ఇతర అనారోగ్య కారణాలు ఉంటాయి. ఆ 25% 2,000 మందికి ఏదైతే ఉందో, నేను రఫ్లీ అందాజు చెప్తున్నాను, మీరు మండల స్థాయిలో క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకు మెడికల్ అబ్జర్వేషన్ వాళ్ళ నుంచి మంచి బలవర్ధకమైన ఆహారం, పండ్లు, ఫలాలు ఇచ్చినట్టయితే నిరోధించడానికి అవకాశం ఉంటుందని చెప్పని నేను పేర్కొన్నాను. ఇవాళ సీఎం గారు ఏమంటారు, నిన్న ఊరికో క్వారంటైన్ సెంటర్ పెడతా అంటాడా?
నిన్న ఏమంటుండు, ఊళ్ళో 10 మంది ఉంటే ఊరికే క్వారంటైన్ సెంటర్ పెడతా అంటుండే. పెట్టున్నా ఆయన, ఎవడైనా నా పెట్టాడు, ఎవడు ఆపుతు నిన్ను అంటున్నా. నేను శాచ్యురేషన్ ప్రాతిపదిక టెస్టులు చేపిస్తా అంటాడు, నేను ఊరికో క్వారంటైన్ సెంటర్ పెడతా అని చెప్పి అంటాడు. కరోనా కట్టడికి నా నిధులు అనేది సమస్యే కాదు. మరి ఎక్కడ పోతుంది ఈ సమస్య అంతా? ఎందుకు ఇది చేయలేకపోతున్నావు నువ్వు? దీని బాధ్యులు ఎవరు? లాక్డౌన్, అందరు లాక్డౌన్ పెట్టాలంటే లాక్డౌన్ అవసరం ఉందని చెప్పారు. దేశమంతా రాష్ట్రాలని లాక్డౌన్ విధించాలి, దీంతో కరోనా కట్టడి కొంతది ఉపయోగపడతాయని చెప్పాను. మొత్తం రాష్ట్రాలని కరోనా కట్టడికి లాక్డౌన్ అంటే లాక్డౌన్ అవసరం ఉందని చెప్పారు. ముందుగానే కదా కరోనా ఏముంది, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, దానికి మాస్క్ పెట్టుకోవాలట. ఎవడు చెప్పిన మాస్క్ అని? ఎండకి ఏదైతుందో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో అది ఆటోమేటిక్గా చచ్చిపోతుంది, 20 డిగ్రీల ఉష్ణోగ్రత తట్టుకోదని చెప్పని అప్పుడు మాట్లాడు. సరే, లాక్డౌన్ అల్టిమేట్లీ కొంత నువ్వు ఆలోచనలు పడ్డావు కాబట్టి ఒక ఆలోచనకు వచ్చి లాక్డౌన్ సరే ఆల్రెడీ కొంత ప్రాక్టికల్గా ఆలోచన చేసి సంతోషం. ఈ లాక్డౌన్ అనేది ప్రధానంగా ఈ భౌతిక ఎద్దడిని నివారించడానికి, జన సమూహాలను నివారించడానికి. లాక్డౌన్ పీపుల్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ చేస్తూ, పీపుల్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడంతో జన సమూహాలను నిలువరింప చేయటము, భౌతికంగా ఏదైతుందో ఎద్దడి పాటింప చేయటం, రోడ్ల మీద విచ్చలవిడిగా వచ్చినట్టయితే ఈ భౌతిక ఎద్దడి పాటించడం సాధ్యం కాదు అని చెప్పని లాక్డౌన్ పట్టుకొచ్చి తరగతి. మీరు రాష్ట్రంలో బిట్వీన్ 8 and 10 AM రోడ్ల మీద ఉన్నాయని చెప్పంటూ నేను, బిట్వీన్ 8 and 10 AM ఎనీవేర్ ఇన్ ది స్టేట్ మీ రోడ్డు మీద పోండి చెప్పంటుండే. అసలు మనిషి తాగకుండా పోయేటువంటి పరిస్థితి ఉన్నదే. అంటే లాక్డౌన్ పర్పస్ ఏంటి? అయితే రిస్ట్రిక్టెడ్ అవస్థతో ఏదైతున్నదో వినియోగదారులు ఆ లభించిన కొద్దిపాటి సమయం లోపల వాళ్ళకి కావాల్సిన ఒక సరుకుల సేకరణకు రోడ్ల మీదకి రావటం, భౌతికంగా ఏదైతుందో ఎద్దడి పాటించే అవకాశం లేకపోవటం, చిక్కిరిసిన జనసమూహంతో ఏదైతున్నదో మీ నార్మల్ కోర్సులో ఎంతైతే కరోనా వ్యాప్తి జరుగుతుందని చెప్పి మనం భావిస్తామో ఈ 2 గంటల అంతకంటే రెట్టింపు వ్యాప్తి అవుతుంది. ఈ 2 గంటల్లో బిట్వీన్ 8 and 10 అంతకంటే రెట్టింపు అవుతుందని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు సైంటిఫిక్ గా సలహాలు సూచనలు ఉండాలి. ఇప్పుడు దీని నివారణ ఎట్లా అనేది కూడా ఒక అంశం. సరే, నేను ఏదో కేవలం సమస్యలు లేవనెత్తడమే కాదు కదా పరిష్కారం. ఇప్పుడు బేసిక్గా నిత్యావసర వస్తువులు అనేది మనం తప్పకుండా పొందగలిగే అవకాశం ఉండాలి. దాన్ని వీ కెనాట్ అవాయిడ్. ఈటబుల్స్, కాయగూరలు, పండ్లు, ఫలాలు, దానికి కావాల్సిన కిరాణా సామాగ్రి, ఇవి మాత్రం విచ్ వీ కెనాట్ అవాయిడ్. The all other commercial activities can be postponed, can be avoided. మన దినముల అత్యవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను మాత్రమే మనం అందుబాటులోకి తెచ్చే విధంగా, మిగిలినవి ఏదో బట్టల దుకాణం ఉంది ఉదాహరణకు, నేను స్పెసిఫిక్ అంటలేదు, దట్ కెన్ బి పోస్ట్పోన్. ఇవాళ కొనుక్కున్న బట్టలు లాక్డౌన్ ఎత్తేసినా కొనుక్కుంటారు. ఓ వైన్ షాప్ ఉన్నది, ఆ దుకాణం దగ్గర కూడా తాగడం బంద్ అయిపోతుంది కదా. ఏంటి ప్రభుత్వం కేవలం వైన్ షాప్స్ తెరిచి ఉంచడానికి కొరకు, కేవలం వైన్ షాప్ తెరిచి ఉంచడానికి కొరకు, మిగతా ఆల్ అదర్ కమర్షియల్ యాక్టివిటీస్ దే ఆర్ అలోయింగ్.
కేవలం వైన్ షాప్స్, ఒక వైన్ షాప్స్కే అనుమతిస్తే ప్రజల్లో ఏదైతుందో చెడ్డ పేరు వస్తుందని చెప్పని మొత్తం కమర్షియల్ యాక్టివిటీస్కు ఇవాళ అనుమతిస్తున్నారా? ఇదమాబద్ధమే. నిత్యావసర వస్తువులు, వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వాళ్ళ వడ్ల కొనుగోళ్లు, ఇటువంటివి విచ్ కెనాట్ బి అవాయిడెడ్. సచ్ థింగ్స్ కెన్ బి అలౌడ్. Such things can be allowed. Which can be avoided. వీటినైతే నువ్వు అవాయిడ్ చేయగలుగుతావు, వీటినైతే వాయిదా వేయగలుగుతావో అవి చేస్తే నీకు సగం రద్దీ తగ్గుతుంది కదా బజార్లో. బజార్లో ఒక సగం రద్దీ తగ్గుతుంది కదండి. మరి ముఖ్యమంత్రి గారికి ఆలోచన కూడా పక్కపొంటి కూడా అధికారులను సూచన చేయాలి కదనే. అధికారులకు ఏదైతుందో కొంత చదువుకున్న కాబట్టి రాజకీయ నాయకులు మాకు ఏదైతుందో మా రాజకీయ ఆలోచనకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. కానీ మాకు సూచనలు సలహాలు చేయాలి కదా. ఈ భౌతిక లాక్డౌన్లో భౌతిక ఎద్దడి నివారణే ప్రధానమైనటువంటి అంశం సార్. ఈ భౌతిక ఎద్దడి నివారించడానికి కొరకు ఏదైతున్నదో ఇలా కమర్షియల్ యాక్టివిటీస్ ఎంతవరకు అయితే మనం నిలువరింప చేయలేమో ఈ భౌతిక ఎద్దడి పాటించడం సాధ్యం కాదు. పెద్ద మొత్తంలో ప్రజానీకం రోడ్లపైకి వచ్చే ఒక అవకాశం వస్తున్నది. ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతుందో మనం తప్పకుండా అందుబాటులో ఉంచాలి. దాన్ని ఏదైతుందో వి కెన్ అలో ఇట్. కాయగూరలే కానీ, పండ్లు ఫలాలే కానీ, కిరాణా సామాగ్రి కానీ, వంటకు ఉపయోగపడేటి ఆర్ అదర్ ఈటబుల్స్, మీట్, ఫిష్, ఎగ్స్, ఎనీథింగ్ ఈటబుల్స్, మిగతా ఆల్ అదర్ యాక్టివిటీస్. ఇవాళ ఒక వైన్ షాప్ మూసేస్తే ఇవాళ నేను తాగుడిగిన తాగే అవకాశం నాకు లేకుంటే ఇవాళ దాన్ని నేను ఖర్చు పెట్టాడు ఒక 500 రూపాయలు నాకు మిగులుతాయి. నా జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. నేను ఇవాళ తాగేది రేపు తాగేది రెండు అవుతుంది. నేను లాక్డౌన్ ఎత్తేసినాక తాగలేను. లాక్డౌన్ ఎత్తేసినాక ఈ వారం రోజులు గ్యాప్ ఏదైతుందో ఒకటిగా నేను కొట్టలేను కదా. ఆ అమౌంట్ అయితే ఆ కుటుంబాల సేవింగ్ వస్తుంది కదా. సామాన్య ప్రజానీకానికి జీవన ప్రమాణాలు మెరుగైతే కదా. నువ్వు ఇతర వస్తువులు కొనుగోలు వాయిదా పడతాయి. బట్టల దుకాణం ఇవాళ బట్టలు కొనుక్కోనుడే అవకాశం పొందలేకపోతావు. కానీ దీన్ని ఏదైతే శాశ్వతంగా నువ్వు దీన్ని వదులుకోలేదు. లాక్డౌన్ ఎత్తేసాక మళ్ళీ కొనుక్కుంటారు. లాక్డౌన్ ఎత్తేసినాక మళ్ళీ కొనుక్కుంటావు బట్టలు. ఏ ఇతర సామాగ్రి అయినా కానీ విచ్ ఈజ్ అదర్ దాన్ కన్జ్యూమబుల్ మీది అన్ని కూడా ఏదైతుందో వాయిదా పడతాయి. కన్జ్యూమబుల్ మాత్రం ఏదైతుందో ఇవాళ మనం వినియోగించకుంటే ఇది నిలిచిపోతుంది. ఈటబుల్స్ ఏదైతుందో వీ కెనాట్ అవాయిడ్ కాబట్టి సచ్ థింగ్స్ కెన్ బి అలో. ది అదర్ థింగ్స్ విచ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆరోగ్యానికి హానికరంగా భావిస్తామో, ప్రత్యేకంగా కరోనా లాంటి సమయం లోపల ఆరోగ్యానికి హానికరంగా భావిస్తామో అటువంటి వాటిని నువ్వు అలో చేసి రోడ్ల మీద విచ్చలవిడిగా భౌతిక ఎద్దడి లేకుండా గ్రామాలలో బెల్ట్ షాప్స్ ఏదైతుందో ఇవాళ మీరు ఆశ్చర్యపోతారని చెప్పి అంటున్నాను. మీ 8 to 10 లోపల ఎంత సేల్ అవుతుందో మీరు గతం అయిన సేల్స్ తీయండి, ఆల్మోస్ట్ సేమ్ సేల్స్ కంటిన్యూ అవుతుంది. వీడు 8 to 10 లోపల మొత్తం పెట్టెలు ఏదైతుందో బయట పోతున్నాయి. ఈ 8 to 10 లోపల ఏదైతే మొత్తం పెట్టెలని బయట పోతున్నాయి. అంటే కేవలం నువ్వు వైన్స్ ప్రజారోగ్యాన్ని బలిపెట్టైనా నీ ఆదాయం కొరకు ఏదైతుందో ఈ వాణిజ్య కార్యక్రమాలను అనుమతించడంతో నువ్వు ఆశించిన ఫలితం నువ్వు ఇలా తగ్గింది, డెఫినెట్లీ తగ్గింది. డెఫినెట్లీ కరోనా తగ్గుముఖం పట్టింది. అది మీరు తీసుకున్న చర్యలే కావచ్చు, లేక క్రమేపీ తగ్గుదలే కావచ్చు, లేక మీ లెక్కలే కావచ్చు.
లేక మీ లెక్కలే కావచ్చు. కానీ నేనేమంటున్నా, వాట్ ఈస్ అవర్ సజెషన్ కాంగ్రెస్ పార్టీ? ఐదర్ మీరు అలో ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్, ఆల్ అదర్ థింగ్స్ మీరు ఇవాళ మీకు ఇప్పటి 30 తారీఖు వరకు ఇంకొండే సమయం, మీరు రేపటికెళ్ళి ఏదైతుందో దీని ఒక రకంగా మీరు ఆలోచించండి. మీరు 10 వరకు ఏదైతుందో సమయాన్ని నిర్దేశిస్తున్నారే, వాళ్ళు 10 దాకా దుకాణం తీసి పెట్టుమని చెప్పని నాకు 10 దాకా కొనుక్కునే అవకాశం ఇచ్చి నేను నా గమ్యస్థానాన్ని చేరాలంతా. నువ్వు దుకాణం 10 గంటల దాకా అలో చేస్తున్నావు, నన్ను 10 గంటల దాకా దుకాణంలో కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నావు. నా 10 గంటల దాకా దుకాణంలో కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నేను గమ్యస్థానం చేరాలంతా. అంటే నువ్వు ఏదైతుందో ఈ యాక్టివిటీ కొనుగోలు అమ్మకాలు ఏదైతుందో దాని తదుపరి 1 గంట గమ్యస్థానాన్ని చేరడానికి అవకాశం కల్పించాలి. నువ్వు 10 వరకు నిర్దేశిస్తే 11 వరకు ఏదైతుందో 1 గంట నువ్వు కొనుగోలు మొత్తం నిలిపేసే. కొనుగోలు అంటే అమ్మకాలు కొనుగోలు మొత్తం నిలిపేసే. యు స్ట్రిక్ట్లీ ఇంపోజ్ ది క్లోజ్ డౌన్ ది షాప్స్. యు స్ట్రిక్ట్లీ ఇంపోజ్ క్లోజ్ డౌన్ ది షాప్స్. ఆటోమేటిక్గా వినియోగదారుడు కొనుగోలుదారుడు ఏదైతుందో వాటి ఇంటి పాట పడతాడు. 1 గంట సేపు ఏదైతుందో వాడు ఇల్లు చేరుకోవడానికి అవకాశం ఇరుగు. ఇలా లాక్డౌన్ అంటే ఏదైతుందో మన లోపల ఒక డిసిప్లిన్ పెంచడానికి. లాక్డౌన్ ఓన్లీ టు బ్రింగ్ డిసిప్లిన్. అది నియంతృత్వ ధోరణి కాదు, నియంతృత్వం కాదు, అది నియంతృత్వం కాదు. నువ్వు ఆసుపత్రికి పోవడానికి అవకాశం ఇస్తా అని చెప్పంటావు. ఆడబిడ్డను ఏదైతుందో ప్రసూతి కొరకు మెడికల్ చెకప్ కోసం తీసుకుపోతుంటే అని పట్టుకపోయి మోటార్ సైకిల్ లోపల పెడతావే. నీకెనక ఆడబిడ్డ కనబడతలేదా? వెనక ఆడబిడ్డ ఏదైతుందో మెడికల్ చెకప్ పోతుంది, మెడికల్ చెకప్ పోతుంది. మోటార్ సైకిల్ ఇంకా కూర్చుంది ఎవరైతే నువ్వు గమనిస్తున్నావు కదా, అది పొట్టతో ఉన్నది, దాని మెడికల్ చిట్టీలు ఉన్నాయి. తండ్రి బిడ్డని తీసుకుపోతుంటే తీసుకుపోయి మోటార్ సైకిల్ లోపల వారైతే ఆ తండ్రి బిడ్డ రోడ్డు మీద పడితే వాళ్ళకి ఇంటికి పోదామంటే సౌకర్యం లేదు, దవాఖాన పోదామంటే సౌకర్యం లేదు. ఇదేనా? దయచేసి లాక్డౌన్ అనేది ఏదైతుందో మనలో ఒక క్రమశిక్షణ. కరోనా వ్యాప్తిని నిలువరింప చేయడానికి, అరికట్టబడటానికి ఏదైతుందో భౌతిక ఎద్దడి నివారణ, జన సమూహాలను అరికట్టడము, అది ఆలోచన చేయలేదు. జన సమూహాలు అరికట్టబడాలంటే కేవలం యు ఆలో ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీ. ఇంకా 5 రోజులు ఉన్నది నీకు. ఇవాళ 25 తారీఖు, ఇవాళ 25 కదండి, ఇంకా 5 రోజులు. గవర్నమెంట్ ఏదైతుందో ఇంతవరకు నేను చెప్తే కదా, నేను నిధుల కొరత లేదు, ఎన్నంటే అన్ని కిట్లు ఇస్తా, 50 లక్షల కిట్లు నేను సేకరిస్తా. 50 లక్షల కిట్లు సేకరిస్తే 2 నెలలు పరీక్షలు చేస్తున్నా అంట. 2 నెలలు పరీక్షలు చేస్తూ అంటూ నేను 50 లక్షల కిట్లు సేకరిస్తే నువ్వు 1,00,000 వెళ్ళి 60,000 పట్టుకొచ్చినావు. జగిత్యాల జిల్లా 2,000 1400 వచ్చింది. జగిత్యాల జిల్లా ఏదైతుందో ఒకప్పుడు 2,000 ఉండే, ఇలా 1460 వచ్చింది జగిత్యాల జిల్లా. నిజామాబాద్ స్టేట్ యావరేజ్ 5% ఉంటే 5.09 ఉంటే మనకి 17.5% ఇవ్వాలి. ఏది రైటు ఏది రాంగ్ మనదైతే లెక్కలు కనబడుతున్నాయి, మనకి తప్పవడానికి అవకాశం లేదు. అంటే నువ్వు రాస్తే కరోనా అనేది దాన్ని ఏదైతుందో లోడ్ చేసి చూపెడుతుంది. దాంతో ఎవరికి లాభం అవుతుందని మన తెలంగాణ సమాజానికి నష్టమవుతుంది, తెలంగాణ సమాజానికి నష్టమవుతుంది అంటున్నాయి. కేసులు దాచిపెట్టడంతో నష్టపోయింది తెలంగాణ సమాజం.
నువ్వు వైద్య సదుపాయాలు మెరుగుపరచు. ఇవాళ మొత్తం ఏదైతుందో దేశమంతా కరోనా ఏదైతుందో ఉచిత వైద్యం చేస్తున్నదే. నువ్వు ఏ రాష్ట్రం అని చూసుకో. ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏదైతుందో ఇది కొనుక్కొని వైద్యం చేయించుకోవాలి. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంది, నువ్వు ప్రైవేట్కి ఎందుకు పోతున్నావు, సర్కార్ దాఖలు లేదా నీకు అంటు. ఇక చూడు కథ. సర్కార్ దాఖలు జగించాలని 50 బెడ్లు ఉన్నాయి ఉదాహరణ. పాపం ఉన్న 50 బెడ్లు భర్తీ చేసి వైద్యం చేస్తున్నారు. ఇక్కడ జగించాలని ఇవాళ ఏదైతుందో కనీసం 200 మంది టౌన్లో వైద్య సదుపాయం పొందుతున్నారు. 200 మంది జగిత్యాల ఇలా 200 మంది వైద్య సదుపాయం పొందుతున్నారు. 50 మంది జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్, 150 మంది प्राइवेट हॉस्पिटल। यहां से तकरीबन कम से कम 500 करीमनगर में इलाज पा रहे, 500 तक करीमनगर में इलाज पा रहे। ఆరోగ్యశ్రీ ఏదైతే నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడానికి రూపొందించిన కార్యక్రమం అది. నిరుపేదలకు వైద్య సదుపాయం ఉచితంగా కల్పించాల్సిన బాధ్యత నీకు రాజ్యాంగం ఏదైతుందో నిర్దేశించింది రాష్ట్రాలకు. నువ్వు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతా అని చెప్పి అంటున్నావు కానీ మరి ఆరోగ్యశ్రీ ఎందుకు చేస్తలేవు? నీకేమంట వస్తుంది? ఎందుకు నిరుపేద వర్గాల పట్ల నీకెందుకు ఈ వివక్ష? ఎందుకు నిరుపేద వర్గాల పట్ల ఈ వివక్ష అని చెప్పంటూ నేను ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ అయినా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక ఫీజులకు పరిమితం అవుతున్నదా? రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ జూన్ 2020లో ఫీజులను ప్రకటించింది. ఐసీసీయూ బెడ్ ఏదైతుందో 7500 నిర్దేశించింది విత్ ఆక్సిజన్. ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ 7500 నిర్దేశించింది. ఎక్కడన్నా ఏ దవాఖానా 7500 ఆక్సిజన్ పెడుతున్నాడే ఐసీసీయూ బెడ్ ఇచ్చి. నువ్వు ఎన్ని దవాఖానాలను సీజ్ చేసినావు, ఎన్ని దవాఖానాల చర్యలు తీసుకున్నావు? ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులను టేక్ ఓవర్ చేసి వాళ్ళే టేక్ ఓవర్ చేసి వాళ్ళు వైద్య సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నాయి. నువ్వు ఎంతవరకు అయితే ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్ ఆసుపత్రులు అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో తీయలేకపోతావో ఇలా నిరుపేద వర్గాలకు కోవిడ్ అనేది వాళ్ళ కుటుంబాలన్నీ ఆర్థికంగా చిన్న భిన్నమవుతుంది చెప్పండి. నువ్వు ఇమీడియట్గా ముందు ఆరోగ్యశ్రీలో చేర్చు నాయన, ఇమీడియట్గా ఆరోగ్యశ్రీలో చేర్చు. నువ్వు కరోనా కట్టడికి నువ్వు ఎన్ని కోట్ల ఆయన పెడతా అని చెప్పి అంటున్నావు కదా, కరోనా దాని వచ్చి ఆరోగ్యశ్రీలో టెస్టింగ్ కిట్స్ ఏదైతే అట్లీస్ట్ నిన్న నీకు సోయి వచ్చింది, మరి ఇవాళ ఏమైందో నాకు తెలియదు. కొద్దిగా పొద్దుకు తెలుస్తుంది ఎన్ని చేసిందని. రేపటికైనా సాచ్యురేషన్ ప్రాతిపదికన అనుమానితుడు రిటర్న్ పోకుండా 100కు 100% టెస్ట్ చేయండి. ప్రతి మండల కేంద్రంలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయి. నువ్వు గ్రామ స్థాయిలో పెడితే నేను సంతోషపడతా. కనీసం మండల స్థాయిలో ప్రభుత్వ పరంగా అండర్ మెడికల్ అబ్జర్వేషన్ ఏమైతే తిండి పెట్టే నీకు లేదా? ఒక మనిషికి 2 పూటలు తిని పెడితే 200 రూపాయలు ఖర్చు వస్తుంది. పూటకు 100 రూపాయలు ఖర్చు వస్తుంది. పూటకు 100, 50 రూపాయలు పండు. ఒక మనిషి మీద వచ్చే ఖర్చు ఎంత? 200, 300 ఖర్చు వస్తుంది. వాడు ఉండేది క్వారంటైన్ 5 రోజులు, 6 రోజులు ఉంటాడు, 8 రోజులు ఉంటాడు. నీకు అది లేదా?
క్వారంటైన్ కేంద్రాలు ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి. ఎట్లయితే టెస్టింగ్ సాచురేషన్ పాదిపోయి చేయాలి, ఆరోగ్యశ్రీలు చేర్చాలని డిమాండ్ చేస్తున్నామో అట్లాగే క్వారంటైన్ ఫెసిలిటీస్ మండల స్థాయిలో ఏర్పాటు చేయాలి. సరే, అది న్యాయమైతే సంతోషం. కొంత అది వ్యాధి ఇంకా పెరిగితే కెన్ బి రెఫర్ టు గవర్నమెంట్ హాస్పిటల్. ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయం లేకుంటే ఆటోమేటికల్లీ లెట్ హిమ్ హస్ టు ఆప్ట్ ప్రైవేట్. ఏదో రకం మనిషి బతికించుకోండి. ఇవి నీకు ఆ కట్టడికి నేను మార్గాలు చెప్తున్నాను. లాక్డౌన్ నువ్వు ఎన్ని రోజులు పెడతావు పెట్టు, కానీ అది కొంత నిర్దిష్టంగా ఏదైతే ఉందో ప్రజలకు అది ఒక అసౌకర్యంగా కాకుండా సౌకర్యం పక్కన పెట్టేసి అది వ్యాప్తిని అరికట్టబడాలి. ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లాక్డౌన్ ఈస్ యువర్ ఎక్స్పాన్షన్. కరోనా వైరస్ ఎక్స్పాన్షన్ అరికట్టబడాలి. కరోనా వైరస్ ఎక్స్పాన్షన్ అరికట్టబడాలంటే భౌతిక ఎద్దడి నివారించబడాలి. భౌతిక ఎద్దడి నివారించబడాలి అని అంటే నీకు ఇవాళ కమర్షియల్ యాక్టివిటీ పూర్తిగా నిలిపివేయబడ్డప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కమర్షియల్ యాక్టివిటీ పూర్తి ఆపేసేయి. ఎక్సెప్ట్ ఈటబుల్స్, ఎసెన్షియల్ కమాడిటీస్, అత్యవసర సరుకులు, అవి కాయగూరలే కానీ పండ్లు పొలాలే కానీ లేక కిరాణా సామాగ్రి కానీ, మెడికల్ షాప్స్, వ్యవసాయ రంగం దాని అనుబంధ పరిశ్రమలు, ధాన్యం సేకరణ, ఇట్లాంటి ఏదైతే ఉందో వీళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, నర్సింగ్ హోమ్స్, సచ్ థింగ్స్ కెన్ బి కంటిన్యూడ్. ఇవాళ ప్రభుత్వ ఆలోచన చూస్తుంటే నేను ఇంకా చదువుకున్నప్పుడు ఒక నీతి వాక్యం నాకు జ్ఞప్తికి వచ్చింది. జస్ట్ ఐ మెన్షన్ हमारा आबिद साहब इजाजत दिए तो आओ आबिद साहब, अगर आप इजाजत दिए तो बोल रहा मैं पहले, आप कहीं को बोले तो बोल तो कहीं वो भी చదువుకున్నప్పుడు ఉండేగా వస్తుంది. శంకర్ చదువుకున్నప్పుడు ఎట్లుండో జంగీ హిందీలా కబీర్ కి దోహే అని చెప్పని నీతి శాస్త్రాలు నిజామాబాద్ కబీర్ కి దోహే అని చెప్పి షాయద్ ఆప్కు కబీర్ ఏం చెప్తారని చెప్పంటే కల్ కా కామ్ ఆజ్ కర్, కల్ కర్నే కా కామ్ ఆజ్ కర్, आज करने का काम अभी कर. कल करने का काम आज करो, आज करने का काम अभी कर. मगर यहां की रियासत हुकूमत की सोचना ऐसा चल रहा है, दिन रिवर्स का बहुत रोट करना पड़ता. आज करने के काम कल करो, कल करने के काम परसों करो, परसों करने का काम तरसों करो. समझ गए सर? కబీర్ చెప్పిన నీతి వాక్యం ఏంటి అంటే వీళ్ళు ఏదైనా రేపు చేయాల్సిన పని ఇవాళ చేయి, ఇవాళ చేయవలసిన పని ఇప్పుడే చేయమని. డిలే అనేది ఒకసారి ప్రళయం సృష్టించబడ్డట్టయితే అది నీ చేతిలో ఉండదు, నీకు అవకాశం రాదు. రాష్ట్ర ప్రభుత్వం నీ కరోనా కిట్సే కానీ, క్వారంటైన్ సెంటర్సే కానీ, ఆరోగ్యశ్రీయే కానీ, కరోనా కట్టడికి సంబంధించిన ఏ అంశం కానీ చెప్పంటున్నాను, కరోనా కట్టడికి సంబంధించి ఏ అంశమైనా చెప్పంటున్నాను, అది సిటీ స్కాన్లు ఏర్పాటు చేయడమే కానీ, ఆక్సిజన్ ఏర్పాటు చేయడమే కానీ, యు టేక్ ఎనీథింగ్, ప్రతిదీ ఏదైతుందో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఇంక్లూడింగ్ లాక్డౌన్. ఇవాళ ఈ ప్రళయం
ఇది తలెత్తిందని చెప్పండి. దీనికి బాధ్యుడు కేసీఆర్ బాధ్యత వహించాలి. వాళ్ళు ఏ విధంగా అన్నాడు కబీర్, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కే కామ్ అభీ కరో అంటే ఇవాళ మన అప్నే రియాసత్ సదర్ వజీర్ ఆలా आज करने का काम कल करो, कल करने का काम परसों करो, परसों करने का काम तरसों करो. ये हाल सिलसिला चल रहा है साहब रियासत हुकूमत का. कल करे सो आज कर, आज करे सो अब करो. मैं दोहे का असली लफ्ज बोल रहा हूं, दोहे का असली लफ्ज बोल रहा हूं मैं. कल करे सो आज कर, आज करे सो अब करो. पल में परलय होएगी, बहुरी करेगा का. समझ में आया सर? ఒకవేళ ప్రళయమే వచ్చినట్టయితే నువ్వు ఎప్పుడు చేస్తావు? पल में परलय होएगी, बहुरी करेगा कब. అంటే వాళ్ళ పరిస్థితి అదే ఉందని చెప్పండి. థ్యాంక్ యూ.